అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 25వ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడి కన్యా రాశి వారు అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో తోటివారిని కలుపుకుని పోవటం చాలా మంచిది. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన మనశ్శాంతి లభిస్తుంది. చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పరచుకుంటారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ధన సహాయం లభిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. నూతన వ్యాపార పెట్టుబడులు అందిన వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క విలువ పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏర్పాటు చేసుకుంటారు. వృత్తి వ్యాపారం మరింత ఆనందంగా సాగనం. నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టిని సాధిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ధన వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో వివాదాలను పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై సంతృప్తిని సాధిస్తారు. నూతన వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగిన వృత్తి వ్యాపారంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. మరింత వ్యాపారం పుంజుకుంటుంది. ధన వ్యవహారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు ఏర్పడిన ఉద్యోగాలలో అధికారుల నుంచి శుభవార్తలు అందిన అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన పెద్దలతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారం మరింత ఆశాజనకంగా సాగిన ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ వివాదాలను పరిష్కరిస్తారు. వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. వృత్తి వ్యాపారంలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు ఏర్పడడం, శుభ ఫలితాలు ఏర్పడడం, వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారిని కలుపుకొని పోవటం వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. అదృష్టవంతమైనటువంటి కాలమునే చెప్పవచ్చు. అదేవిధంగా ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. అనారోగ్య సమస్యలు తొలగిన ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు.
వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. బాధ్యతలు పెరిగిన ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు తొలగిన మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. అదేవిధంగా విజయాలను సాధిస్తారు. తోటి వారిని కలుపుకుని పోతే ఇబ్బందులు తరిచేరవు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అదేవిధంగా ఆనందంగా పనిచేస్తారు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలను చేపడతారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గ్రహబలం విశేషంగా యోగిస్తుంది. తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్యా రాశి వారికి శివనామస్మరణ చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగును. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.